పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. చంద్రబాబు సర్కారు వైఫల్యానికి రైతులు అల్లాడిపోతున్నారు. ఉచిత పంటల బీమాను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఇప్పుడు ఆ భారం అన్నదాతలపై పడుతోంది. ఉచిత పంటల బీమాకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో రైతులకు పంటల బీమా భారంగా మారింది. స్వచ్ఛంద నమోదు విధానంలో ప్రీమియం భారం కావడంతో అధిక శాతం మంది పంటల బీమాకు దూరమవుతున్నారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో సాగైన వాతావరణ ఆధారిత పంటలకు ప్రీమియం చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగిసింది. గత ఏడాది బీమా రక్షణ పొందిన వారిలో 60% మంది ఈసారి నమోదు చేసుకోలేదు. దాదాపు 58% విస్తీర్ణంలోని పంటలకు బీమా కవరేజీ పొందలేకపోయారు. దిగుబడి ఆధారిత పంటలు సాగు చేసే రైతులు సైతం పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పైసా భారం పడకుండా రైతులకు ఉచిత పంటల బీమా పథకంతో వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పుడు ఆ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. సమయాభావం వల్ల ఖరీఫ్ 2024 వరకు ఉచిత పంటల బీమా కొనసాగించింది. రబీ 2024-25 నుంచి ఎత్తివేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన RWBCIS కింద స్వచ్ఛంద నమోదు విధానంలో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రీమియం భారం కావడంతో రబీలో కేవలం 6.75 లక్షల మంది రైతులే తాము సాగు చేసిన 9.9 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజీ పొందగలిగారు. దాదాపు 38 లక్షల ఎకరాల్లో పంటలకు 35 లక్షల మంది రైతులు బీమా పొందలేకపోయారు. ప్రస్తుత ఖరీఫ్లో దిగుబడి ఆధారంగా 15, వాతావరణం ఆధారంగా 7 చొప్పున మొత్తం 22 పంటలకు నోటిఫై చేశారు. వరి 26 జిల్లాల్లో, మిగిలిన పంటలకు జిల్లాల వారీగా సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా తీసుకున్నారు. వాతావరణ ఆధారిత పంటలుగా పత్తి, నిమ్మ, అరటి, వేరుశెనగ, టమాటా, దానిమ్మ, బత్తాయి నోటిఫై చేశారు. గరిష్టంగా హెక్టారుకు దానిమ్మకు 9,375 రూపాయలు, బత్తాయికి 7,562 రూపాయలు, అరటికి 7,500, నిమ్మకు 6,250, పత్తికి 5,000, టమాటాకు 4,000, వేరుశెనగకు 1,600 చొప్పున ప్రీమియం నిర్దేశించారు. దీని చెల్లింపు గడువు మంగళవారంతో ముగిసింది.